గొంతుకు చున్ని బిగించి భర్త హత్య. ఓర్ని అమ్మ. యాక్సిడెంట్గా చిత్రీకరించిన భార్య కుకట్పల్లిలో ఘటన. అనుమానాల నేపథ్యంలోనే 28 రోజుల తర్వాత వీడిన మిస్టరీ హత్యేనని తేల్చిన పోస్ట్ మార్టం. సుధీర్ రెడ్డి ప్రసన్న అంట. గిట్లా తయారైనలో భర్తను చంపేసింది. ఇప్పుడు దీనికి ఏమైనా అక్రమ సంబంధం ఉందా? ఇవే అన్నీ. ఏదది? ఇగో భర్తను చంపి ప్రమాదంగా చిత్రీకరించింది ఓ భార్య దురాఘాతం. హత్యనని తేల్చిన పోస్టుమార్టం నివేదిక. భార్య భర్తలకు ఒకరిపై మరొకరికి అనుమానాలు. కొన్నేళ్లుగా ఇంట్లో ఎవరికి వారే అన్నట్టుగా నిత్యం గొడవలు. భర్త తనను కొట్టడంతో గొంతుకు చున్ని బిగించి చంపిన భార్య. కుకట్పల్లిలో ఘటన. 28 రోజుల తర్వాత వీడిన మిస్టరీ. ఆయన కన్నా ఈమె బలంగా ఉన్నట్టున్నది పాపం. సుధీర్ రెడ్డి ఎంత పని అయిపోయా నీకు. ఎక్కడోళ్ళు ఇక్కడ చూద్దామయ్యా. తన భర్త మెట్ల మీద నుంచి పడిపోయి చనిపోయాడంటూ అందరినీ నమ్మించేందుకు ఆమె చేసిన యత్నం ఫలించలేదు. ఆ హత్యనని పోస్టుమార్టం రిపోర్టు అసలు నిజాలు తేల్చింది. ఆ నివేదిక ఆధారంగా ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే నిజాలు కక్కింది. తానే మెడకు చున్ని బిగించి భర్తను హత్య చేశారని అంగీకరించింది. కుకట్పల్లిలో ఈ ఘటన వెలుగు చూసింది. ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన జగవరపు సుధీర్ రెడ్డి, జగవరపు బ్రహ్మ జ్ఞాన ప్రసన్న. అబ్బా ఏం పేరయ్యా, బ్రహ్మ జ్ఞాన ప్రసన్న అంట. బ్రహ్మ ఎక్కడున్నదో జ్ఞానం ఎక్కడున్నదో, ప్రసన్న అంటే ప్రసాదం ఎక్కడుందో ఈమెకు. జ్ఞానం లేదు, బ్రహ్మ లేదు, మను లేదు ఈమెకు. జ్ఞాన బ్రహ్మ ప్రసన్న భార్యాభర్తలు. వీరికి 16-13 ఏళ్ళ వయసున్న 2 కుమారులు ఉన్నారు. ఉపాధి కోసం ఆ సుధీర్ రెడ్డి భార్యాభర్తలతో కలిసి హైదరాబాద్ వచ్చారు. కుకట్పల్లి పరిధిలోని ఈనాడు హైట్స్లో ఈ కుటుంబం ఉంటుంది. సుధీర్ రెడ్డి ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నారు. ప్రసన్న ఇంట్లోనే ఉంటుంది. అయితే ఇటీవల భార్యాభర్తలకు ఒకరిపై మరొకరికి అనుమానం ఏర్పడింది. భార్య మరొకరితో వివాహేతర సంబంధం ఏర్పరచుకుందని సుధీర్ రెడ్డి అనుమానపరిస్తే భర్త మరో మహిళతో సంబంధం పెట్టుకున్నారని ప్రసన్న అనుమానం పెంచుకుంది. మనస్పర్ధలు పెరగడంతో ఇద్దరు ఒకే ఇంట్లో ఎవరికి వారే అన్నట్లుగా ఉంటున్నారు. కొన్నేళ్లుగా సుధీర్ రోజు మద్యం తాగి ఇంటికి వచ్చి ప్రసన్నను మానసికంగా శారీరకంగా వేధిస్తున్నాడు. గత నెల 23న సాయంత్రం తాగొచ్చిన సుధీర్ గొడవపడి భార్యని కొట్టాడు. కోపం పట్టలేక ప్రసన్న అతడిని తిరిగి కొట్టింది. ఇద్దరి మధ్య పెనుగులాట జరిగింది. ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న సుధీర్ రెడ్డి మెట్లపై నుంచి కింద పడ్డాడు. పైకి లేచిన అతడు మళ్ళీ ప్రసన్నను కొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆమె తన చున్నీని సుధీర్ మెడకు బిగించడంతో ప్రాణాలు విడిచాడు. ఆయనేమో ఫుల్ వేస్తున్నాడు. సార్ అనుకుంటే చిన్ను కొట్టిండు. ఆమెమో మంచిగా ఉన్నది. కానీ నయం ఆమె లవర్ను పిలిపించుకోలే. ఆయనకు భర్తకు భార్య మీద అనుమానం, భార్యకు భర్త మీద అనుమానం. కుటుంబాలు నిలబడవు ఇట్లుంటాయి. ఏడున్న అనుమానం పెనుభూతం. మా ఇద్దరు వాడేమో భార్యను చంపిండు రోకల్ బండతో, ఈమెమో భర్తను చంపింది. సెల్లుకు చెల్ల మంచిగానే ఉన్నది రా. 100కు ఫోన్ చేసి సుధీర్ చనిపోయాక ప్రసన్న డయల్ 100కు ఫోన్ చేసి మధ్యమత్తులో భర్త మెట్లపై నుంచి కింద పడి ప్రాణాలు విడిచారంటూ పోలీసులకు చెప్పింది. వారొచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. గొంతుపై గాయాలను చూసి ప్రశ్నించగా కింద పడ్డాక పక్కనే ఉన్న మంచం అతడి గొంతుపై పడి గాయమైందని చెప్పింది. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకి తరలించారు. 28 రోజుల తర్వాత పోస్టుమార్టం నివేదిక వచ్చింది. గొంతుపై తాడు లాంటిది బలంగా బిగించడంతో సుధీర్ మృతి చెందినట్లు నివేదికలో వెల్లడైంది. ప్రసన్నను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా తానే హత్య చేసినట్లు వెల్లడించింది. తనపై అతడు దాడికి పాల్పడంతో క్షణికావేశంతో హత్య చేశారని చెప్పింది. ఆమెపై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు ఆదేశాలతో రిమాండ్కి తరలించింది. ఇప్పుడు భర్త చచ్చిపోయా, భార్య జైలుకు పోయా. పిల్లలు ఎటు పోవాలరా మీరిద్దరు చేయబట్టి? పిల్లలు అనాథలే. ఇప్పుడు పిల్లలు అనాథలైన్లా ఎవరు చూసుకోవాలి వాళ్ళను? ఈ సెల్ ఫోన్లు వచ్చిన కానించి అక్రమ సంబంధాలు విచ్చలవిడిగా అయిపోయినాయి. విచ్చలవిడిగా. వాడేమో పొద్దున్న లేస్తే నా భార్య నా పిల్లలని ఆడ తిరుగుతూ ఉంటాడు, ఇదేమో కులుకుతూ ఉంటుంది.